నమస్కారం. నేడు మనము సంఖ్యలు అనే పాఠంలో 3వ తరగతి 2వ పాఠమైన సంఖ్యలు అనే పాఠంలో క్రింది అంశాలను గమనించినట్లయితే ఇక్కడ చూడండి. ఆ ప్రశ్న ఏమున్నదంటే 6, 8, 9లచే ఏర్పడు రెండంకెల సంఖ్యలను 5 రాయండి అని ఉన్నదన్నట్లు. అయితే మనం ఇక్కడ 6, 8, 9లచే ఏర్పడే రెండంకెల సంఖ్యలని రాయాలి. ఇక్కడ రాద్దాం. మనం గమనించండి. 6, 8, 9లచే ఏర్పడే సంఖ్యలు 6, 8 తోటి 68, అదేవిధంగా 8, 9చే 89, అదేవిధంగా 9, 8చే 98, అదేవిధంగా 8, 6చే 86, అదేవిధంగా 96. ఈ విధంగా మనము 6, 8, 9లచే 5 సంఖ్యలను రాయమన్నాడు కాబట్టి 68, 89, 98, 86, 96 రాయడం జరిగింది. ఇప్పుడు రెండవ అనే ప్రశ్నకు వీటిలో అతిపెద్ద సంఖ్య ఏది? వీటిలో అతిపెద్ద సంఖ్య చూడండి. ఈ 3 అంకెలతోటి ఏర్పడే 2 అంకెల సంఖ్యల పెద్దది ఎక్కడుంది? ఇక్కడ ఉంది చూడండి, 98. ఏం రాస్తాం మనం ఇప్పుడు? 98. అదేవిధంగా మనం ఇప్పుడు 3వ ప్రశ్న చూడండి. వీటిలో అతి చిన్న సంఖ్య ఏది? అతి చిన్న సంఖ్య ఏది చెప్పండి? వెరీ గుడ్. ఏది? 6, 8చే ఏర్పడే 68. అదేవిధంగా ఇప్పుడు మనము రెండవ ఈ ప్రశ్న మనం గమనించినట్లయితే ఈ సంఖ్యలన్నింటినీ ఆరోహణ క్రమంలో రాయండి. ఆరోహణ క్రమం అంటే చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్య వరకు రాయడాన్ని మనం ఆరోహణ క్రమం అంటాము. ఇప్పుడు మనము ఆరోహణ క్రమము ఇక్కడ రాద్దాం. ఇక్కడ 68, 89, 98, 86, 96 ఉంది కదా. ఆరోహణ క్రమంలో వాటిని రాతాము. అన్నిటికంటే చిన్నదేది? 68. ఆ తర్వాత ఇప్పుడు 68 పోయింది కదా, మిగిలింది 89, 98, 86, 96 ఉంది కదా. ఇందులో చిన్నది ఏది? వెరీ గుడ్, 86. ఆ తర్వాత 89, ఆ తర్వాత 96, ఆ తర్వాత 98. ఇప్పుడు మనం ఆరోహణ క్రమంలో రాసినాం కదా. అన్నిటికంటే చిన్నది 68 ముందు రాస్తాం, అన్నిటికంటే పెద్దది 98 తర్వాత రాస్తాం. ఈ విధంగా చిన్న నుంచి పెద్దగా రాయడాన్ని మనము ఆరోహణ క్రమము అని అంటాం. రెండవ ప్రశ్న గమనిద్దాం. ఇచ్చిన సంఖ్యకు ఎదురుగా ఇవ్వబడిన సంఖ్యలలో అతి దగ్గరి సంఖ్యకు 0 చుట్టండి. ఇచ్చిన సంఖ్యలో ఎదురుగా ఉన్న 3 సంఖ్యలు ఉన్నాయి కదా. ఈ 3 సంఖ్యలలో దగ్గర సంఖ్య ఇక్కడ మనకు ఒక ఉదాహరణ ఇవ్వడం జరిగింది. 62కు దగ్గరగా ఉన్నది 60 ఉంటుందా, 70 ఉంటుందా, 80? 62కు దగ్గర 60 ఉంటుంది కాబట్టి దానికి 0 చుట్టడం జరిగింది. అదేవిధంగా 49కి అతి దగ్గరి సంఖ్య 40కి 20 దగ్గర ఉంటుందా, 50 దగ్గర ఉంటుందా, 60 దగ్గర ఉంటుందా గమనిద్దాం. 49కి 1 కలిపినట్లయితే మనకు ఏమొస్తుంది? 50 వస్తుంది. కాబట్టి 49కి అతి దగ్గరి సంఖ్య 50 కాబట్టి 50కి మనము 0 చుట్టడం జరిగింది. ఇప్పుడు 32కు అతి దగ్గర సంఖ్య 30, 10, 40. 30 నుంచి మనం 2ని తొలగించినట్లయితే 30కి దగ్గరగా 30కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి మనము 32కు అతి దగ్గరి సంఖ్య 30 కాబట్టి మనం దీనికి 30కి 0 చుట్టాలి. అదేవిధంగా 89కి అతి దగ్గర సంఖ్య 89కి 80 దగ్గర ఉంటుందా, 90 దగ్గర ఉంటుందా, 60 దగ్గర ఉంటుందా? 89కి మనము 1ని కలిపినట్లయితే 90 వస్తుంది. కాబట్టి 89కి అతి దగ్గర సంఖ్య 90. అదేవిధంగా
74కు అతి దగ్గర సంఖ్య 60, 70, 80. 74 నుండి 4 తొలగించినట్లయితే 70 వస్తుంది. చిన్న సంఖ్యను తొలగిస్తున్నాం కాబట్టి 74కు దగ్గర సంఖ్య 70. కాబట్టి మనం 70కి 0 చుట్టినా సరిపోతుంది. ఇప్పుడు మనం మూడవ ప్రశ్నని గమనించినట్లయితే, ఉదాహరణను చూడండి, ఇచ్చిన సంఖ్యను విస్తరణ రూపంలో రాయండి. విస్తరణ రూపంలో రాయాలి. అయితే ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ 35 ఇవ్వడం జరిగింది. 35ని ఏ విధంగా రాసిండ్రు? 30 + 5గా రాసిండ్రు. అంటే 35లో 3 10లు 1 5 అంటే 30 + 5గా రాయడం జరిగింది. అదేవిధంగా మనం ఇప్పుడు 25ని గమనించినట్లయితే 25ని ఏ విధంగా రాయొచ్చు? మనము 20 + 5. 25లో 20 ఉంటుంది, అదేవిధంగా 5 ఉంటుంది కాబట్టి 20 + 5 రాసినాం. అదేవిధంగా మనం 49ని రాద్దాం. 49ని మనము 40 + 9గా రాయవచ్చు. ఇప్పుడు మనము నెక్స్ట్ 34ని రాద్దాం. 34ని 30 + 4గా రాయవచ్చు. ఇప్పుడు 48ని రాద్దాం. 48ని 40 + 8గా రాయాలి. ఇదే విధంగా మరిన్ని సంఖ్యలు వేసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. సంఖ్యని విస్తరణ రూపంలో రాశాం కదా, ఇక్కడ విస్తరణలో ఉన్న సంఖ్యని మనం కుదించి రాయాలి. ఇక్కడ చూడండి, కింది విస్తరణ రూపాలను సరైన సంఖ్యలుగా రాయండి అని అనడం జరిగింది. ఇక్కడ ఉదాహరణను గమనించినట్లయితే 20 + 9ని 29గా, 29 కలిపితే 29 ఏ విధంగా అవుతుందో మిగతా సంఖ్యలను కూడా ఆ విధంగా చేయాలి. 50 + 4ని 54, 50 + 4 కలిపితే 54 అవుతుంది. అదేవిధంగా 30 + 0, 30కి 0 కలిపితే 30, కాబట్టి 30 + 0ని 30గా రాస్తాం. 20 + 6, 20 + 6ని మనం 20కి 6 కలిపితే 26. అదేవిధంగా 60 + 7, 60కి 7 కలిపితే 67. ఈ విధంగా రాయాలి. థ్యాంక్ యూ స్టూడెంట్స్ వాచింగ్ ఫర్ దిస్. ఈ వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా తదుపరి వీడియోలను వీక్షించడానికి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.